కనిపిస్తున్నా ఈరోజు రాజకీయంగా విమర్శ చేయాలని చెప్పి చేయడం మీ కళ్ళకు కనిపించకుండా మిన్నకుండి మాట్లాడే మాటలు కానీ సందర్భంగా మేము భావిస్తున్నమాట ఈ సందర్భంగా చెప్తూ ప్రధానంగా నిన్న మొన్న ఇటీవల గులాబీ కథ ఒప్పుకున్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడిన మాటల్ని ఈరోజు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పని అనేక బహిరంగ సభల్లో కానీ కాంగ్రెస్ పార్టీ వేదికలో కానీ ప్రజా సంఘాల సమస్యల పరిష్కారం వేదికలో కానీ పాత్రికేయుల సమావేశంలో కానీ జీవన్ రెడ్డి గారి నోట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 ఉద్యోగులు ఇచ్చినామని చెప్పినటువంటి సందర్భం. కానీ నిన్నటి రోజు బీఆర్ఎస్ భవన్లో వారు మాట్లాడుతూ 17,000 ఉద్యోగాలు ఇచ్చిరని చెప్పిన మాట చెప్తున్నారు.